ఏమైందన్నా? ఏంటిదంతా? వచ్చెళ్ళిందెవరు? నాన్న అడుగుతుంది నిన్నే, చెప్పు. యశోద వాళ్ళ అన్నయ్య వదిన వచ్చి వెళ్ళారా? మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చారు. మరి ఏంటిదంతా? మీ అమ్మ వాళ్ళకిచ్చిన మర్యాద, మీ అమ్మకి యశోద మీద ఉన్న ప్రేమకి ఇదంతా నిదర్శనం. ఏంటా ఈ పని? నువ్వు చేసినవన్నీ నాకు నచ్చుతున్నాయమ్మా. నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే నేను నాకు నచ్చినట్టు చేస్తాను. అమ్మా, ఈ ఫోటోను చూసిన ప్రతిసారి నువ్వు చేసిన ఇలాంటి తప్పులు, నీ మాటలు నీ గుర్తు రావాలి. ఆ ఫోటో పడేస్తే మాత్రం 100 ఫోటోలు ఇల్లంతా పెడతాను. హరి, ఏమే, ఒకసారి దేవకి ఫోన్ చేసి ద్రాక్షాయని పెళ్లికి ఒప్పుకుందో లేదో కనుక్కో. అసలు నువ్వే మనిషివయ్యా. ఒక పక్క కన్న కొడుకు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తే అది కుదిరిందో లేదో కనుక్కోమని అంత ఆరాటపడుతున్నావు. వీడు ఎంతగా యశోదని ప్రేమించాడో తెలీదా మీకు? అది కాదే, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, అందుకే అడిగాను. నువ్వింకేం మాట్లాడకు. నాకొచ్చే కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, చెల్లి వాళ్ళు వస్తున్నారు. మధు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? హరి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లికి ఒప్పుకున్నారా లేదా? ఏమైంది? అల్లుడు గారు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? ఏమైంది అక్కడ? ఏం లేదులే, వదిలేమ్మా. మీరిద్దరూ ఇలా అంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగే ఉంటుంది. ముందు ఏమైందో చెప్పండి. ఏమైందా? మా పరువు పోయింది. ఒక మనిషిని ఎలా అవమానించాలో ఆ దాక్షాయిని దగ్గర బాగా నేర్చుకోవచ్చమ్మా. ఆవిడ గారనే మాటలకి ఎదురు సమాధానం చెప్పి నా స్టైల్లో నేను కడిగి పారేద్దాం అనుకున్నాను. కానీ నేనేం మాట్లాడినా ఆ మాటల వల్ల యశోద జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆగిపోయాను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది ఆవిడ.